హైదరాబాద్ నగర వాసులారా పానీ హుషార్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది పానీ హుషార్. నీటి వాడకంలో ఏ చిన్న తప్పిదం చేసినా మీ జేబు ఖాళీ అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. తాగునీటిని వృధా చేస్తే ఫైన్ల మోత మోగుతోంది. బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇది వాటర్ బోర్డ్ జారీ చేస్తున్న వాటర్ వార్నింగ్. మంచినీటిని ఇతర అవసరాలకు వాడితే భారీగా ఫైన్లు వేసేందుకు సిద్ధమవుతోంది హైదరాబాద్ జలమండలి. మంచినీటిని వృధా చేస్తే హైదరాబాద్ వాసులపై ఫైన్ల మీద ఫైన్లు వేయాలని ఆలోచిస్తోంది జలమండలి. హైదరాబాద్లో సమ్మర్ అంటేనే నీటి కొరత భారీగా ఉంటుంది. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. అందుకే నీటిని ఎంతో జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నారు వాటర్ బోర్డు అధికారులు. హైదరాబాద్లో నీటి వృధా ఎక్కువగా ఉందని ఇటీవల జూబ్లీ హిల్స్లో ఒక బైకర్ మంచినీటితో తన బైక్ క్లీన్ చేస్తూ కనిపించడంతో మరింత అప్రమత్తమయ్యారు అధికారులు. వెంటనే అతడికి 1000 రూపాయల జరిమానా విధించారు. తాము నీటిని అందించేది తాగునీటి అవసరాల కోసం మాత్రమేనని, ఈ నీటితో ఇతర అవసరాలు తీర్చుకుంటే ఒప్పుకునేదే లేదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి. బెంగళూరులో నీటిని వృధా చేస్తే 5000 వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు ఇక్కడ 50 రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తూ వచ్చారు. ఇంత తక్కువ మొత్తంలో కాకుండా అధిక మొత్తంలో జరిమానా విధిస్తే తప్ప నీటి వృధాకు అడ్డుకట్ట వేయలేమన్న నిర్ణయానికి వచ్చారు వాటర్ బోర్డు అధికారులు. ఇకపై నీటి వృధాపై సీరియస్గా వ్యవహరించనుంది హైదరాబాద్ జలమండలి. వాహనాలను కడగడం, రోడ్లు శుభ్రపరచుకోవడం, తోట నిర్వహణ కోసం ఈ నీటిని వాడడం, నిర్మాణ పనుల కోసం తాగునీరు వినియోగించుకోవడం జరుగుతున్నట్టు గుర్తించడంతో అలర్ట్ అయ్యారు అధికారులు. నగరంలో 40,000 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 17,000 కూడా పనిచేయడం లేదు. హైదరాబాద్ జనాభా 30% మేర. పెరిగిన నీటి లభ్యత మాత్రం అలాగే ఉంది. నీటి వృధా తగ్గించడానికి ట్యాంక్ డెప్త్ సెన్సార్లను వాడితే తప్ప నీటి వృధా తగ్గేలా లేదు. శాటిలైట్ చిత్రాలు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్డేట్ అవుతాయి కాబట్టి వాటిని ఉపయోగించి నీటి వృధా కాకుండా చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. నీటి వృధా తగ్గిస్తేనే వచ్చే రోజుల్లో మంచినీటి వాడకంలో తలెత్తే ఇబ్బందులు తగ్గుతాయని తెలుస్తోంది. కాబట్టి ఇకపై నీటి వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు జలమండలి అధికారులు. సేవ్ వాటర్, సేవ్ లైఫ్, సేవ్ ఫ్యూచర్ అంటూ నినాదిస్తోంది హైదరాబాద్ జలమండలి. వాటర్ కి సంబంధించిన జలమండలి తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, ఎస్, ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్లో ఎండలు ఎక్కువ మండిపోతాయి. కానీ ఈసారి జనవరి నుంచే ఎక్కువ ఎండలు మండిపోతుండడంతో హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ 10లోకి వచ్చేటువంటి ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో నివసించే జనాల దగ్గర నుంచి నీళ్ళ డిమాండ్ చాలా ఎక్కువ ఉందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు గుర్తించింది. గత ఏడాది అంటే 2024 జనవరిలో 80,000 వాటర్ ట్యాంకర్లకు సంబంధించిన బుకింగ్ అవుతే ఈసారి దాదాపుగా 1,50,000కు పైగా వాటర్ ట్యాంకర్ల డిమాండ్ వచ్చిందనేది, అంటే బుకింగ్స్ జరిగాయి అనేది వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది వాటర్ డిమాండ్ చాలా ఎక్కువ పెరిగింది. సో అందరూ కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు, అంటే దీన్ని వాటర్ బోర్డు అని పిలుస్తారు, ఆ వాటర్ బోర్డు మంచినీళ్ళు అందిస్తుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మంచినీళ్ళు అందిస్తుంది. సో మంచినీళ్ళు కేవలం తాగునీళ్ళకు మాత్రమే మేము అందిస్తున్నాము, ఇతర అవసరాల కోసం, ఇతర వాడకాల కోసం మేము అందియట్లేదు అనేది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ గతంలో చాలా ఎక్కువ కనిపించింది. దీనివల్ల వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తే రోజుల తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉంటుండే. కానీ ఈసారి అది పూర్తి స్థాయిలో తగ్గించుకుంటూ వస్తున్నాం. జనాల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మేరకు వాటర్ ఫిల్లింగ్ పాయింట్స్ని, వాటర్ స్టేషన్స్ని చాలా ఎక్కువ పెంచుకుంటూ
వస్తున్నాం. సో ప్రతి 1000 లీటర్లకి దాదాపుగా 48 రూపాయలు వాటర్ బోర్డు ఖర్చు చేస్తుంది. సో మంచినీళ్ళ కోసం మాత్రమే ఈ వాటర్ బోర్డు అందిస్తున్నటువంటి నీళ్ళను ఉపయోగించుకోవాలి. బైకులు కడగడానికి, గార్డెనింగ్కి, లేకపోతే ఇంటి ముందు క్లీన్ చేసుకోవడానికి వాటర్ ఉపయోగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. గత ఏడాది మనం బెంగళూరు చూసాం ఏ విధమైనటువంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చాయో. ఈసారి కూడా అట్లాంటి ఇబ్బంది పరిస్థితులే బెంగళూరులో కనిపిస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో రాకుండా ఉండేందుకు వాటర్ బోర్డు అధికారులు గడిచినటువంటి కొన్ని ఏళ్లలో డాటా తీసుకొని ఈసారి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గతంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంది, ఈసారి ఏ విధంగా ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళాలని పూర్తిగా ఒక కార్యాచరణ రూపొందించుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. జనాలకు ఈ గతంలో ఏ విధంగా అయితే వాటర్ ఇస్తున్నామో ఆ విధంగానే ఇప్పుడు కూడా వాటర్ ఇస్తున్నాం. కానీ జనాభా చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి నీటి లభ్యత కూడా, అంటే వాటర్ కూడా ఆ విధంగానే వాడుకోవాలి, ఆ మోతాదులోనే వాడుకోవాలి, అనవసరంగా వాటర్ వేస్ట్ చేయవద్దు అనేది క్లియర్గా వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల దాదాపుగా 13.7 లక్షల వాటర్ కనెక్షన్లు ఉన్నాయి. 1,30,00,000 లక్షల జనాభా ఉంటుంది. అన్ని కుటుంబాలకు మేము మంచినీళ్ళు అందిస్తున్నాం. ఈ మంచినీళ్ళు తాగునీటికి మాత్రమే ఉపయోగిస్తే జనాలందరికీ కూడా నీళ్లు అందుతాయి, దాంతోపాటు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది వాటర్ బోర్డు అధికారులు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డీజీఎంలు కానీ, జనరల్ మేనేజర్లు కానీ, ఇతర అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నీళ్లు అనేది ఇప్పుడు ఎండాకాలం చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి నీళ్లు అనేది అధికారులు జనాలకు కూడా అవేర్నెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎండాకాలం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు జనాలందరూ కూడా వాటర్ వాడకంలో కొంత జాగ్రత్త వహించాలి. మీకు గతంలో ఏ విధంగా సరఫరా ఉండేనో ఆ విధంగానే సరఫరా మేము చేస్తున్నాము, దాంట్లో ఏమాత్రం తగ్గించట్లేదు. గంటన్నర దాదాపు 2 గంటల పాటు వాటర్ అందిస్తున్నాము. సో దీన్ని తాగునీళ్ళ కోసం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి, కానీ వాటర్ మాత్రం వేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. ఇటీవల అంటే 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్లోని ఒక వ్యక్తి వాటర్ తాగునీళ్ళ కోసం వదిలినటువంటి వాటర్ని తాగునీళ్ళ కోసం అంటే ఉపయోగించుకున్న తర్వాత అవన్నీ కూడా బైక్ వాడడానికి ఆయన వాటర్ ఉపయోగించారు. దీన్ని గమనించినటువంటి వాటర్ బోర్డు అధికారులు అతనికి 1000 రూపాయల ఫైన్ వేశారు. రాబోయే రోజుల్లో ఈ ఫైన్ల పరంపర అనేది కొనసాగుతుంది వాటర్ వేస్ట్ చేస్తే. ఎందుకంటే ఒక్క బైక్ వాటర్ కడగడానికి దాదాపుగా ఎన్నో లీటర్ల వాటర్ ఉపయోగపడతాయి. ఇదే వాటర్ వేస్ట్ చేయకుండా ఉంటే వేరే వాళ్ళు తాగునీటి కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళకి మంచి తాగడానికి బయట నుంచి వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం రాదు కదా అనేది జనాలకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం వాటర్ బోర్డు అధికారులు చేస్తున్నారు. అండ్ ఇంకో అంశం ప్రధానంగా వాటర్ బోర్డు అధికారులు స్ట్రెస్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు ఎక్కువైంది అనేటువంటి అంశం ప్రధానంగా గమనిస్తే గ్రౌండ్ వాటర్ చాలా వరకు తగ్గింది. మాదాపూర్, కొండాపూర్, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ చాలా వరకు తగ్గింది. వాటర్ రీఛార్జ్ అవ్వలేదు. గత ఏడాది వర్షాలు ఎక్కువ పడినప్పటికీ కూడా ఎండలు కూడా అంతే ఎక్కువ మోతాదులో వచ్చాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ చాలా వరకు తగ్గాయి కాబట్టి వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. సో రాబోయే అంటే నెక్స్ట్ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే విధంగా మేము కార్యాచరణ ఇప్పటి నుంచే రూపొందిస్తున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మంచినీళ్ళు కేవలం మంచినీళ్ళ తాగునీటి కోసం మాత్రమే వాడుకోవాలి, ఇతర అవసరాల కోసం వాడదు. ఒకవేళ ఆ విధంగా వాడితే మాత్రం ఖచ్చితంగా ఫైన్లు వేస్తామని వాటర్ బోర్డు అధికారులు కానీ వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి చెప్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.